ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, బోధన సిబ్బందికి ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేటువంటి ఎంపీడీఓ కొల్లుపర విజయలక్ష్మి గారికి, మన హెడ్ మాస్టర్ గారి అమ్మాయి మాకు హరిశిక్షకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన హెడ్ మాస్టర్ గారి అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్ ఎగ్జామినేషన్లో రేపు మెడికల్ కాలేజీలో మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ర్యాంక్ సంపాదించుకున్న సందర్భంలో వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, నేను ఆస్థాన విద్వాంసులు మీ అందరూ తెలుసు కదా, అందుకని నన్ను కూడా రమ్మని పెంచారు. వారి మాట కాదలేక వచ్చాను. సో ఈ సందర్భంగా మన పాఠశాల పూర్వ విద్యార్థుల తరఫున, మా గ్రామస్తుల తరఫున ఈ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గత 3 సంవత్సరాలలో హెడ్ మాస్టర్ గారు మా స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఎలాగైతేనేమి మన స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ చేశాము. వారికి సహకరించినటువంటి వారికి నా శుభాభినందనలు. మామూలుగా ఈ పాప ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సంపాదించిన సందర్భంలో ఆయన ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. మామూలుగా ఆ గిఫ్ట్ నాకు యూనివర్సిటీ నుంచి 30వ తరగతి జరుగుతుంది. ఆ రోజు వారు ఇంటికి వెళ్ళి అందజేద్దాం అనుకున్నాను. కానీ ప్రోగ్రాం పరిచయం ఇప్పుడు జరిగింది కాబట్టి మీ అందరి సమక్షంలో నేను ఏ గిఫ్ట్ పోతున్నానో చూస్తాను. నలుగురు అక్కడ నుంచి వస్తూ ఉన్నారు. అందులో ఒకరు చేతిలో ఒకటి పట్టుకొని ఉన్నారు. వాళ్ళలో డాక్టర్ ఎవరో మీరు చెప్పగలుగుతారా? అక్కడే చూడక్కలేదు మొహం, నా మొహం చూడండి. నలుగురు వస్తున్నారు. అందులో ఒక డాక్టరు, మీకు డాక్టర్ కావాల్సిన రిజర్వేషన్ దాంట్లో లోపల ఉంది. ఏంటది? ప్రైజ్ పెట్టమంటారా? ఏంటది? స్టెథోస్కోప్. సో ఇవన్నీ మా పాప అంటే ఇక్కడ డాక్టర్ నిన్న మొన్న 50 రూపాయలు మైక్ సిస్టమ్ గురించి మన స్కూల్కి డొనేషన్ ఇచ్చింది. ఆ పాప ఈ రోజు మా బంధువుల్లో ఒక అమ్మాయికి ఇట్లాగే నీట్లో ర్యాంక్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి స్టెథోస్కోప్ ప్రజెంట్ చేసింది. ఆ పాప ఎంబీబీఎస్ ఎంఎస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ చేస్తా ఉంది. ఈ పాపకి నేను స్టెథోస్కోప్ పోతున్న ముఖ్య ఉద్దేశం కూడా ఆ పాపకి మధ్యలో చాలా పైకెత్తి రాణించిందని చెప్పి ఒక గుర్తుగా ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. కానీ నేను జాలో సప్త సముద్రాలు దాటుగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త అన్నట్టు. సో ఈ 30వ తారీఖున ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు ఇంత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అనౌన్స్ చేయటం నాకు కొంచెం సంతోషం ఉంది కాబట్టి అనౌన్స్ చేస్తాను. ఎక్కువ ఆర్డర్ చేస్తున్నాం. అమ్మాయికి అందరూ శుభాకాంక్షలు తెలియజేయండి. తను ఎన్నుకున్నటువంటి వృత్తిలో చాలా బాగా పైకి రావాలని, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారితో నిలబెట్టాలని, మనకు కూడా ఇక్కడ ఎన్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి డాక్టర్ చేసి మనందరం అనుకోవాలి అని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే.
ముగిస్తుంది. థ్యాంక్ యూ. మన అధ్యాపకుల అమ్మాయి నీటిలో మంచి ర్యాంక్ సంపాదించింది. నాకు చాలా సంతోషం. వారిని మీరు ఆదర్శం తీసుకోవాలి. ఎట్లా చదివితే మన నీటిలో మంచి ర్యాంక్ సంపాదించగలము, మన జీవితాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలము అని ఇక్కడ ప్రతి ఒక్కరిని నిలబెట్టే ఉద్దేశం అదే. ఎందుకంటే మనం కూడా పోటీ తీసుకోవాలని ఏముంటే నేను 4 తరగతి చేసేది కానీ సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నీటిలో రిజల్ట్ వస్తుంది. సెకండ్ టైం మేటర్ కొంచెం ముఖంలో అలజడి కనిపించింది. ఎంతో వస్తుందో తెలియదు కానీ అక్కలో వర్తికేయండి మంచిగా మన కెరీర్ని మంచిగా బిల్డ్ చేసుకున్నాడు. వస్తా ఉండేది కానీ ప్రవర్తించేవాడు కాదు కానీ గమనిస్తుండేవాడు. మరి ఇప్పుడు సాయిబాబు గారు కూడా మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ టెలిస్కోప్ 1000 రూపాయల నుండి 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి నాకు. మరి అమ్మాయి మంచి నీటిలో మంచి ర్యాంక్ సంపాదించి మంచి కాలేజీకి అర్హత సంపాదించుకున్నాం. సంతోషం. మరి అలా తన జీవితంలో మరి చాలా ఎదిగి మరి మీలాంటి వాళ్ళకి ఆదర్శం ఉండాలని మన పాఠశాల తరఫున సిబ్బంది తరఫున ఒక ఎగ్జామ్ సెక్రటరీగా మరి అభినందన తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 9-10 విజయవాడ మార్చాం, ఇంటర్మీడియట్ గుంటూరు. మరి ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఒకసారి జరిగింది మే 3న. అప్పుడు మంచి మార్కులు వచ్చింది. 720కి 640 మార్కులు. మళ్ళీ అది లీక్ అయిపోయిన క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ జరుగుతుంది 40 రోజులు గ్యాప్తో. ఆ టైంలో కొంచెం ఒకసారి రాసి బాగా ఇదైన తర్వాత మళ్ళా క్యాన్సిల్ చేస్తే చాలా మంది పిల్లలు ఇబ్బంది పడతారు. అట్లాగే పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఇబ్బంది పడతారు. ఆ సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళా పోరాడి అమ్మాయి సెకండ్ టైం కూడా మంచి మార్కులు సంపాదించి 720కి పేపర్ బాగా తప్పుగా వచ్చింది. అయినా 587 మార్కులతో ఆల్ ఇండియాలో 23 లక్షల మంది రాశారు. 6,600 ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా అంటే భారతదేశం మొత్తం అన్నమాట. మొత్తం 23 లక్షలు రాస్తే 6,600 ర్యాంక్ వచ్చింది. మన స్టేట్లో 60,000 మంది రాశారు. 60,000 మందిలో 428వ ర్యాంక్ వచ్చింది. మరి మంచి కాలేజీలో వస్తుంది. అయితే ఇప్పుడు ఆగస్టు 15కి నేను నీటి కాలేజీకి రావాలనే కోరిక ఉందన్నారు. ఆ కోరిక కోసం ఇవాళ పెట్టాం. మీరు ఆగస్టు 15కి ఒక శాతాన్ని గుర్తించుకుని వేసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే